అప్పుడు మొట్టమొదట ఎంతమంది కూడుకున్నారు? ఆ మొట్టమొదటి వాళ్ళైతే యేసు ప్రభు చుట్టూ ఉన్నవాడే, తన కుటుంబ సభ్యులే, తన శిష్యులు మాత్రమే కొంతమంది స్త్రీలతో కలిపి సంఘంగా కూడి ప్రార్థన చేశారు. ఆ తర్వాత ఇంకా వాళ్ళతో కొంతమంది కలిశారు. మొత్తం ఎంతమంది కలిశారు? 120 మంది ఒక సంఘంగా ఏర్పడి ప్రార్థన చేయడం, దేవుడి సువార్త ప్రకటించడం అనేది మొదలుపెట్టారు. అంటే మన చర్చికి వచ్చేవాడు సుమారు ఎంతమంది ఉంటారు? బాగా చర్చి నిండుగా వస్తే ఎంతమంది ఉంటారు? 120, 150 మంది దాకా ఉంటారు. అంటే ఆ సంఘం అనేది అంతగా అభివృద్ధి అప్పుడే మొదలైందనమాట, అభివృద్ధి చెందడం అనేది. అలా ఆ సంఘానికి అధికారిగా వాళ్ళందరికీ ఒక నాయకుడిగా ఉన్నది ఎవరు? పేతురు. వీళ్ళందరినీ ఐక్యపరిచి ప్రార్థన చేయడం, ప్రభువు యొక్క సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారు. అయితే మనం చదువుకున్నటువంటి భాగం తర్వాత వస్తుంది. కానీ ఇక్కడ నుంచి వీళ్ళ యొక్క ప్రార్థన, ప్రభువుని కూర్చొని సువార్త సేవ అనేది ఆ మొదటి అధ్యాయం నుంచే మొదలవుతుంది. ఆయన తర్వాత ఆయన శిష్యులు వాళ్ళు ఏం చేశారంటే, మొదట చాలా మందిని సువార్త ప్రకటిస్తూ దేవుడు ఎలా చనిపోయింది, ఎలా తిరిగి లేచింది, ఇవన్నీ కూడా ఆయన ఈ సంఘాల తర్వాత బోధిస్తున్నారు. అనేక మంది ఈ పేతురు యొక్క బోధకు ఆకర్షితులై అందరూ కూడా ఆయన దగ్గరికి వస్తున్నారు. అలా మొట్టమొదట ఇంచుమించు ఎంతమంది అంటే 4వ అధ్యాయం చూడండి. అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయం చూస్తే 5,000 మంది. అంతకంటే ముందు ఇంకో చోటు 3,000 మంది. 2వ అధ్యాయం 41వ వచనం. 3,000 మంది మొట్టమొదటిసారి పేతురు యొక్క బోధ విని ఒక సంఘంగా వాళ్ళందరూ ప్రార్థన చేసేటప్పుడు ఆ 120 మంది కాక ఇంచుమించు ఎంతమంది చేరారు? 3,000 మంది. అంటే ఎంత గొప్ప సంఘం ఏర్పడిందో చూడండి. అంటే వాళ్ళ పేతురు, ఆయన ప్రభు యొక్క మిగతా శిష్యులు కలిసి వాళ్ళు చేసేటువంటి మంచి బోధలు. వాళ్ళు ఏం బోధన చేస్తున్నారు అంటే, యోగాలు ఏం ప్రవచించారు ఆ ప్రవచనాలు, తర్వాత మోషే ప్రవచనాలు, దావీదు ప్రవచనాలు, ఇవన్నీ కూడా ముఖ్యులు ఆయన రాకముందు ఆయన గురించి ముఖ్యంగా ఎవరేమి చెప్పారో అవన్నీ కూడా ఆ ప్రభు వారి లోకానికి వచ్చినాక ఏ విధంగా నెరవేరినాయి, ప్రజలు ఏ విధంగా అతన్ని ఆయన్ని బాధ పెట్టారు, ఏ విధంగా సిలువ వేశారు, ఎలా చనిపోయారు, తిరిగి 3వ రోజున ప్రభు అయిన దేవుడు ఆయనను ఏ విధంగా లేపాడో, ఆ లేపిన విధానం, ఆయన జీవించిన విధానం అంతా కూడా ఈ వచ్చినటువంటి జనానికి పేతురు ఆయన శిష్యులు ప్రకటించడం మొదలుపెట్టారు. అప్పుడు ఈ 3,000 మందే కాక రెండోసారి ఎంతమంది వచ్చారు? 5,000 మంది అయ్యారు. అప్పుడు 3,000 మంది చేస్తే ఈసారి 5,000 మంది. ఈ విధంగా వాళ్ళు చేసేటువంటి బోధలకి ఎంతో మంది వాళ్ళ మాటలకి దేవుని యొక్క కృపకు ఆకర్షింపబడి సంఘంలో చేరడం మొదలుపెట్టారన్నమాట. అయితే అదే కాక ఈ పేతురు చాలా ఆశ్చర్య క్రియలు చేస్తూ ఉన్నాడు. ఎలా? ఒకరోజు వాళ్ళు దేవాలయానికి వెళ్తారు. దేవాలయం పేరు ఉంది. ఏ పేరు అది? ఆ దేవాలయానికి ఒక పేరు ఉంది. మా బైబిల్ ఇక్కడే ఉంది. శృంగారం. ఆ దేవాలయం పేరేంటి? శృంగారం. మా దేవాలయం పేరు రూపాంతరం కదా, అలానే దాని పేరు శృంగారం అనే దేవాలయానికి వెళ్తుంటే రోజు కూడా ఒక కుంటివాడిని ఎవరో ఒకళ్ళు మోసుకొచ్చి పెడుతుంటే అతను అనుకుంటూ ఉండేవాడు. వాడు ఈ పేతురు ఇంకా శిష్యులు వెళ్తుంటే వీళ్ళంతా తీర్థోత్సవాడు ఏమైనా సహాయం చేస్తారేమో అని
అది పేతురు కూడా గమనించి ఏమన్నాడు, మా దగ్గర వెండి బంగారం ఏది లేదు, మేము కలిగి ఉంటే నీకు ఇస్తాం. ఏం కలిగి ఉన్నాం మేము? నజరేయుడైన యేసును మేము కలిగి ఉన్నాము, ఆయనే మీకు ఇస్తామని నువ్వు లేచి నిలవమన్నాడు. వెంటనే అతను లేచి వాళ్ళ దేవాలయానికి వెళ్ళాడు. అలా దేవాలయానికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ దేవాలయంలో ఉన్న వాళ్ళంతా, ఆ దేవాలయంలో ఎవరెవరు ఉన్నారు? ఈ శిష్యులు, తర్వాత పేతురు సువార్తలని చేతనట్టు వాడే కాక శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, చాలా మంది ప్రధాన యాజకులు కూడా ఉన్నారు. వారందరూ కూడా ఈ కుంటోడు లోపలికి ఎట్లా కూర్చోడని ఆశ్చర్యపోతున్నారు. వీళ్ళు ఎవరు బాగు చేశారని ఆశ్చర్యపోతున్నారు. ఆశ్చర్యం ఎలా ఉందంటే తెలిసిపోతుంది. అందుకని ప్రభు వార్త ప్రకటించబడుతుంది. వీళ్ళు అనేక మందిని ఆకర్షిస్తున్నారు. జనమంతా వేడి వైపు వెళ్ళిపోతుంది. ప్రభు వారు ఉన్నప్పుడు జనమంతా ఆయన చుట్టూ ఎలా ఉన్నారో మూగారో అదేవిధంగా ఈ శిష్యుల యొక్క బోధలు విని అనేక మంది ఆయన్ని వాళ్ళని అనుసరించడం మొదలు వేసేసరికి వీళ్ళకి ఇక మన పరిమితి పోతుందేమో, మనకున్న గొప్పతనం పోతుందేమో అనే భయం బట్టి వీళ్ళు ఏం చేశారు, చెరసాలలో వేశారు. మొట్టమొదటేమో కొంతసేపు కావలిలో కూర్చారు. కావలి కూర్చిన తర్వాత జనానికి భయపడిపోయారు. ఎందుకని? కుంటివాడు స్వస్థపరచడం, చక్కగా నడవటం అనేది చూశారు. అది అద్భుత కార్యం అక్కడ వీళ్ళ వల్ల జరిగింది. కాబట్టి మనము అది జరగలేదని చెప్పలేదు. ఒకవేళ వీళ్ళని శిక్షించామే అనుకోండి, జనమంతా మన ప్రార్థన పడతారేమో, ఏ విధంగా శిక్షిస్తారు అనేటువంటి భయము వాళ్ళకుండి వాళ్ళేమి కూడా చేయలేక వదిలేశారు. కానీ ఈసారి మాత్రం వీళ్ళు తీసుకెళ్ళి ఏం చేశారంటే, మొట్టమొదటిసారి మొదటి జైలు ఉన్నారు పేతురు, ఆయన శిష్యులందరూ కూడా, ప్రభువారి యొక్క శిష్యులందరూ కూడా మొట్టమొదటిగా జైల్లో పెట్టబడ్డారు. అయితే జైలు అనుకున్నారా? లేదా 5:15 మీరు చూసినట్లయితే ఈ విషయం అంతా ఉంటుంది. 5వ అధ్యాయం 17. అంటే వీళ్ళు ఏం చేశారు? చెరసాలలో వేశారు. కానీ ప్రభువుతో వచ్చి వాళ్ళను విడిపించేసి ఈ జీవాన్ని వచ్చి దేవాలయంలో ప్రకటించండి అని చెప్పేసి ఆ దూత వెళ్ళిపోయింది. వీళ్ళేది దేవాలయంలో ప్రకటిస్తూ ఉన్నారు. అయితే ఎలా చూస్తే ఏముంది, కావాలి చెరసాలు వేయబడి ఉంది, తాళాలు వేయబడి ఉన్నాయి. వెళ్ళి వాళ్ళని తీసుకురాడే చెప్పారు. వీళ్ళు అధికారులు వీళ్ళేలేరు, వీళ్ళు తీసుకురావడానికి ఆ శిష్యులు చెరసాలలో శిష్యులను తీసుకురావాలని తలుపులు తీసేది చూస్తే వాళ్ళేగా తీసారు. వేరే లోపల చూస్తే ఎవరు లేరు. కాబట్టి వీళ్ళు ఆశ్చర్యపోయారు. తలుపులు వేసినట్టే ఉన్నాయి, వీళ్ళు ఏమయ్యారా, ఇది ఏమవుతుందో అని భయపడ్డారు. వచ్చి వాళ్ళు చెప్తే తాళాలని మన దగ్గర ఎలా అనుకుని వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇది మొట్టమొదట వాళ్ళని జైల్లో ఉంచినప్పుడు ప్రభువు వాళ్ళని ఏ విధంగా విడిపించాడు, ఎలా కాపాడాడు అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది. అయితే వీళ్ళని ప్రభు వారి యొక్క సువార్తను వాళ్ళు ప్రకటిస్తూనే ఉన్నారు, వాళ్ళని విమర్శిస్తూనే ఉన్నారు. ఇది తెలుసుకుని వాళ్ళు బాగా కోపం వచ్చేసింది. కోపం వచ్చి వీళ్ళని చంపడానికి ప్రయత్నించారు. ఏ విధంగా నేను వీళ్ళు చంపేయాలా, ఎందుకంటే ప్రభు సువార్త అధికంగా అవుతుంది. వీళ్ళ మాటల వల్ల అసలు ఆయన చంపిని మనమే అని జనాలు కూడా అనుకోవచ్చు. ఏదో విధంగా ఇతన్ని చంపుదామని వాళ్ళు అనుకుంటే, అప్పుడు ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి ఒక ప్రధానమైన గమనీయుడు అనే ఆయన ఏం చేశాడు, వీళ్ళు వాళ్ళకి వెళ్ళదు, వాళ్ళ బయటకు పంపేయమని వాళ్ళని శిష్యులు బయట పంపించిన తర్వాత కొన్ని విషయాలు ఈ గమనీయులు అనేటువంటి ఎవరు ప్రధాన యాజకుడైనా ఏం చేశాడు, వీళ్ళు బయటకు పంపించేసి అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు వీళ్ళందరూ ప్రభువుని
పెట్టి ఎవరెవరు హింసించారో మళ్ళీ అదే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఉన్న వాళ్ళని చెప్పి ఏమన్నాడంటే, ఇంతకు ముందు యూదా అనేవాడు ఇలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసేది కొంతమంది అందరూనే చేసుకుని ఇలాంటి పరిస్థితిలో ఉంటే కొంతకాలానికి అతను కూడా చంపబడ్డాడు. వారు ఉన్నటువంటి అందరూ చాలా తిరిగిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికి యూదా అనేవాడు వచ్చాడు. ఆ యూదా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేశాడు. అయినా అతను కూడా ఏమైపోయాడు, చేయబడ్డాడు. అతను అందరూ కూడా చాలా తిరిగాయి. ఇక వీళ్ళ సంగతి చూస్తే ఇది వాళ్ళ సొంత కార్యం అయితే వీళ్ళు కూడా వాళ్ళే అవుతారు. ఇది ఎంతకాలము ఉండదు. అది దేవుని చేత వీళ్ళు నిజంగా ప్రేరేపించబడి ఈ సువార్తను ప్రకటిస్తే మాత్రం మీరు వాళ్ళని ఏమీ చేయలేరు. పైగా మీరు ఏమన్నా అక్కడ పాపం చేసిన వాడు అవుతారేమో, దేవుడికి విరోధంగా అక్కడ అవునేమో మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని ఒకవేళ ఇద్దరైతే వీళ్ళు కూడా అంతే అయిపోతారు. దేవుడికి అయితే మీరేమి కూడా వాళ్ళని చేయలేదు. అయినా దేవుడితో పోరాడే వాళ్ళు అవుతారేమో, దేవుడికి వ్యతిరేకమైనటువంటి వాళ్ళుగా వ్యతిరేకంగా చేసిన వాళ్ళుగా మీరు ఆ లెక్కలకు వస్తారేమో, జాగ్రత్త అని చెప్తున్నాను. అప్పుడు వాళ్ళు ఏమి చేయలేక, వాళ్ళని చంపలేక, ఆ చంపడానికి ఉద్దేశాన్ని మార్చుకొని వాళ్ళు అది బాగా కొట్టేసి వదిలేశారు. ఆ విధంగా ఈ శిష్యులు అనేక మంది చేర్చుకున్నారు. తర్వాత అప్పుడే స్టెఫను అని ఆయన కూడా ఆ తర్వాత అధ్యాయంలో చూస్తే వాళ్ళందరూ కూడా సాక్షులుగా వాళ్ళని స్టెఫను చంపేస్తారు, కొంతమందిని చంపేస్తారు. అంత ముందు ఒక విషయం జరుగుతుంది ఏంటంటే, 11 మందే ఉన్నాం మన శిష్యులు. తన యొక్క తప్పు వల్ల, పొరపాటు వల్ల ఆ 12వ స్థానాన్ని కోల్పోయాడు ఇస్కరియోతా. కాబట్టి అతని స్థానంలో మనము ఒకరిని ఎన్నుకుందాం అంటాడు. 1-2 అధ్యాయాలను చూడండి. ప్రార్థన చేసి అందరి హృదయంలో ఎరిగిన ప్రభువా, తన చోటికి పోవటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాల్పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనపరచుకుని అంతటా వారి వీరిని కూర్చి చీటీ వేయగా మత్తీయ పేరిట చీటీ వచ్చిన కనుక అతను 11 మంది అపోస్తలతో కూడా లెక్కించబడారు. అంటే ఒక స్థానం ఖాళీ చేసుకున్నారా? ప్రభు యొక్క శిష్యులు 12 మంది కాబట్టి ఒకటి తప్పిపోయాడు కాబట్టి ఆ స్థానాన్ని కూడా మనం పూర్తి చేసి 12గానే లెక్కగా ఉండాలి అని ఆ 12 ఆయన్ని ఎన్నుకున్నారు. ఎవరి పేరు వచ్చింది? మత్తయ్య పేర వచ్చింది. ఆ మత్తయ్య 12వ వర్గాల శిష్యుల్లో చేర్చబడ్డారు. అలా వీళ్ళందరూ ఈ 12 మంది కూడా దేవుడి సువార్త ప్రకటిస్తూ లేఖనాలు ఎలా నెరవేరుతున్నాయి, ఎలా ఉంది అనేది ప్రతి విషయాన్ని కూడా బైబిల్లో ఉన్నటువంటి విషయాలన్నీ దావీదు ఏమి ప్రవచించాడు, యోబేలు ఏమి ప్రవచించాడు, మోషే ఏమి ప్రవచించాడు, ఇలా అందరూ ఎవరెవరు ప్రభు యొక్క రాకనే, ప్రభు యొక్క జన్మాన్ని, ప్రభు యొక్క మరణాన్ని ఏ విధంగా ముందే తెలియజేశారో అవన్నీ కూడా ఈ పేతురు ఆ అధ్యాయంతో సహా చెప్తూ ఒక్కొక్కటి వాడికి వివరిస్తుంటే చాలామంది ఆయనకి శిష్యులుగా అయిపోయారు. చాలామంది బాప్తిస్మం పొందారు. చాలామంది ఏం చేశారు, వాళ్ళ యొక్క ఆస్తులు అమ్మేసి తెచ్చి పేదవాళ్ళకి పంచిపెట్టారు. అందరూ ఒకచోట ఉండి కలిసి తినడం, కలిసి ప్రార్థన చేయడం, కలిసి సువార్త ప్రకటించడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇక అంతటువంటి ఏమీ లేదు, ఆస్తులన్నీ తెచ్చిపెట్టుకున్నారు. అందరూ కలిసి పేద గొప్ప అనే తేడా లేకుండా అందరూ కూడా కలిసి జీవిస్తూ సువార్త ప్రకటిస్తూ ప్రార్థన చేస్తూ ఐక్యంగా ఉమ్మడిగా ఉంటూ వచ్చారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ 9వ అధ్యాయానికి వచ్చేసరికి అంతకుముందు సౌలు ఏ విధంగా ఉన్నాడు అవన్నీ కూడా మనకు అన్నీ తెలిసిన విషయాలే. ఆ తర్వాత
ఎలా దేవుడి చేత పిలువబడి ఏర్పరచబడి ఎలా మారిపోయాడు, ఎలా సువార్త ప్రకటించాడు, సౌలు పౌలుగా ఎలా మారాడు, ఇవన్నీ కూడా మనకి తెలుసు. ఆ తర్వాత మళ్ళీ పేతురు సంగతి 12వ అధ్యాయంలో మొదలు పెట్టారన్నమాట. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగం అదే కదా. ఏం చేశారు? అందరూ కూడా ఐక్యంగా ఇంటింట రొట్టె తెచ్చుకుంటూ ఇంటింట ప్రార్థన చేస్తూ అందరూ ఉంటున్నారు కదా. అలాంటి ధర్మంలోనే వీళ్ళందరూ ఐక్యంగా ఉంటే ఇదే ప్రకటిస్తారు, ఇదే మనం ఆయన చౌక మనమే కారణమైన విషయం వీళ్ళు ప్రజలందరూ తెలియజేస్తున్నట్టు ఉన్నారని అందరూ కూడా మళ్ళీ ఏం చేశారు? పేతుర్ని తీసుకెళ్ళి చెరసాలలో పెట్టారు. చెరసాలలో పెట్టి ఆ తాళమంతా కూడా ప్రధానాధికారి దగ్గర ఉంటుంది కదా. అయితే ఈ పేతుర్ని ఎవరు వినిపించారు? మనం చదివే భాగంలో ఒక దూత వచ్చి ఆయన్ని వేపరికి సంఖ్యలను ఊడిపోయినాయి. ఆ తర్వాత వెలుపలికి తీసుకొచ్చి ఒక వీధి చివర తీసుకొచ్చి అతనే వదిలేసేది. అయితే పేతురు ఏమనుకుంటున్నాడు? ఇది దర్శనం అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? ఏదో దర్శనం వచ్చింది నాకు అనుకున్నాడు. కానీ ఒక దేవదూత వచ్చి నన్ను చెరసాల నుంచి విడిపించింది, నన్ను బయటకు తీసుకొచ్చింది అనే విషయం ఏమి కూడా ఆయన అనుకోవట్లా. దర్శనం వచ్చిందని ముగించుకుంటూ ఉన్నాడు. అయితే ఆ తర్వాత అర్థమైంది, నేను నిజంగానే బయటపడ్డాను అనేది. అక్కడికి వచ్చి తలుపు తట్టాడు. ఆ తలుపు తట్టితే అక్కడ ఎవరున్నారు? చిన్నపిల్లలు. ఆ చిన్నపిల్ల పేరు యొక్క స్వరాన్ని గుర్తుపట్టి ఆయన తలుపు తీయకుండా వాళ్ళు ప్రార్థన చేస్తుంటే చేసే దగ్గరికి వెళ్ళి పేదలు వచ్చాడంటే వాడు ఎవరు నమ్ముతున్నారా? నమ్మక పిచ్చిపడ్డదే పేదలు ఎలా అవుతారు, చేస్తాలు ఉంటే కై చేయబడి ఎలా అవుతాడు అని అంటున్నారు. కానీ ఈ పిల్ల చెప్పింది నిజమేమో అని ఆలోచన వాళ్ళకి ఎవరికి కూడా రాదు. అందుకని వీళ్ళేం చేసే మళ్ళీ తల్లిదండ్రులు చూసి అప్పుడు అట్లా అంటే దేవుడు తన నమ్మిన వారికి, తన సువార్తను ప్రకటిస్తున్న వారికి ఏ విధంగా సహాయం చేశారు? కష్టంలో నుంచి తప్పించడం, ఇబ్బందుల్లో నుంచి తప్పించడం, ఇవన్నీ కూడా మన జీవితాల్లో మన చదువుల బైబిల్లో ఎన్నో విషయాలు ప్రభు యొక్క మహత్యాన్ని, ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు సాధు సుందరసింగ్ గారు మా పేరు మీదే ఉంటారు కదా, చాలా మంది గొప్ప దైవభక్తులు. ఆయన ఒకసారి టికెట్ వెళ్ళాడట, ప్రభు యొక్క సువార్తను ప్రకటించడానికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఆ టికెట్లో ఉన్నది బౌద్ధ మతం తప్ప వేరే మతం ఏది ఉండదు టికెట్లో. అందుకని ఎవరన్నా కూడా వేరే మతాన్ని ప్రకటించడానికి అక్కడికి వెళితే వాళ్ళు ఏం చేస్తారంటే 2 శిక్షలు వేస్తారు. ఒక శిక్ష ఏంటంటే ఒక జంతువుని చంపి ఆ చర్మాన్ని లాగేసి దాన్ని ఒక సంచిలాగా కుట్టి ఆ మనిషి యొక్క బట్టలన్నీ ఓడదీసి ఆ సంచిలో పెట్టి కుట్టేసి ఎండలో పెట్టేస్తారు. సాయంకాలం వరకు బతికేడా చచ్చిపోయాడా ఉన్నాడు లేదా చూస్తా అట్లా 8 రోజులైనా ఉంచుతారు. అది ఒక పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటంటే ఒక పాడుబడిన బావి ఉందంట, ఇలా తప్పు చేసిన వాళ్ళందరినీ చంపేస్తూ ఏదో విధంగా ఆ బావిలో పడేస్తారు. ఇలా అన్ని మతాలు ప్రకటించడానికి వచ్చిన వాళ్ళు కూడా అదే శిక్ష ఇంకోళ్ళు అలా ఈయన కూడా ఏం చేశారంటే బౌద్ధ గురువులు ఏమంటారు? లామా అంటారు కదా, ఆ లామా దగ్గరికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి ఏం చేశారు? అక్కడిని ఓడవేయించేసి ఇలా ఒక జంతువులు చంపి కుట్టేసి అందులో పెట్టేసి బావిలో పడేశారు. ఇది రెండోది అనమాట. ఎండలో పడేసేది ఒక శిక్ష, బావిలో పడేసేది బావిలో పడేసేది రెండో శిక్ష. ఆ రెండో శిక్షని సుందర్ సింగ్కి అమలు చేశారు. అయితే ఆ సుందర్ సింగ్ అన్నీ తెలుస్తున్నాయి. బావిలో వేసిన తర్వాత ఇట్లా చనిపోయిన వాళ్ళ మాంసంతో ఎముకలతో బాగా చెడు వాసన వచ్చేస్తుంది, భరించలేనంత వాసన వస్తుంది. అంటే రంధ్రాలకుండా కూడా గాలి పెట్టదు కదా, అది ఆటోమేటిక్గా కుట్టేస్తారు. వాళ్ళు కుట్టి సరైన విధానంలో కుట్టాలని ఏది ఉండదు. అలా ప్రభువా ఈ శిక్ష నుండి నన్ను ఎలా తప్పిస్తావయ్యా? ఈ వాసన, ఈ మాంసం, ఈ కుళ్ళు ఇవంతా కూడా నేను భరించలేకపోతున్నాను. నన్ను ఏం చేస్తావో నీ చిత్తం అని
ఆయన మనలో ప్రార్థన చేసేవారు. అలా ప్రార్థన చేస్తూ ఉంటే చెయ్యలో కొంచెం చేతులు పట్టుకుంటే చేతికి మాంసాలు తగ్గుతున్నాయి. అవన్నీ చూస్తే ఆ వాసనకి భరించలేని స్థితిలో ఉండి ప్రార్థన చేస్తే ఒక అతను తాడు ఆ బావిలోకి వేసేదాన్ని. బావిలో వేస్తే సుదర్శన్ ఈ తాడు పెట్టుకుని పైకి రా అన్నారు. పైకి రంటే ఆ తాడు పట్టుకుని ఆయన పైకి వచ్చేసాడు. పైకి వచ్చేసిన తర్వాత ఆ మనిషి వెళ్ళిపోయాడు. ఈ పైకి వచ్చి చుట్టూ చూశాడు. నన్ను పైకి దాని మనిషి ఎలా అని చూస్తే ఎవరు అతనికి కనబడలేదు. సరే ప్రభు అని నాకు సహాయం చేసేటప్పుడు బండి సువార్త మొదలుపెట్టాడు. అక్కడే సువార్త మొదలుపెడితే వీళ్ళు వచ్చి బాగా చూస్తే ఏముంది, వడ్డీ సంచి మాత్రమే ఉంది. బయట వెప్పదీసి లోపల పడి ఉంది, వడ్డీదే కనపడుతుంది జన్మం. ఏమయ్యాడంటే మీరు బాగు చేసినది సువార్త ప్రకటిస్తున్నాడని నలుగురు చెప్తే వాడు ఎలా బయటకు వచ్చాడు, ఎలా బయటకు వాడికి కూడా తాళం ఉందంటారు. చెప్పండి వచ్చి కూడా వాడికి కూడా తాళం ఉంది. ఆ వేసిన తాళం నా దగ్గరే ఉంది కదా, ఆ లామ అనుకున్నాడట. అతను ఎలా బయటకు వచ్చాడు అని ఆ లామయ్య చాలా ఆశ్చర్యపోయాడట. కాబట్టి అతను ఏం చేయదు, ఉదరేది అని పంపించాడు. అలా ప్రభువు నమ్మిన వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోడు. ప్రార్థన అనేది తప్పకుండా వింటాడు. అంటే పేతులు ఎలా బయటికి తీసుకొచ్చాడో ఈ సుందర్శన్ గారిని కూడా ప్రభువు అలాగే బయటికి తీసుకొచ్చి తన యొక్క సువార్త ప్రకటించడానికి ఆయనే వాడుకున్నాడు. అలా ఈ పేతులు ఆయన తర్వాత బ్రతికిన తర్వాత ఈ పేతులు ఎంత అబద్ధం ఆడాడు. దేవుడు ఆయన ఎవరు కూడా నాకు తెలియదు అన్నాడు. ఆ తెలియదన్నప్పుడు మరి ఈయన 2 సార్లు తెలియదు అన్నప్పుడు ప్రభువా చెప్తారు కదా, ఎవరు అబద్ధపడినా ఎవరు వదిలేసుకోండి, ఏ మాత్రం నేను వదలయ్యా అన్నాడు. ప్రభు ఏమన్నాడు, 2 సార్లు నేను ఎవరు తెలియదంటే అడుగుదారు అన్నాడు. అలాంటిది చూస్తే 2 సార్లు కోరు చూసినప్పుడు విన్నాడు. వినేసరికి ప్రభు కూడా ఆయన ఒకసారి చూశాడు. అప్పుడు వెంటనే తనతో ప్రభు చెప్పిన మాట గుర్తుకు వచ్చి చాలా పశ్చాత్తాపడి ఏడ్చాడు. అందుకుంటే ప్రభువు వాళ్ళు ప్రశ్న వేస్తారు, ఏమని, మీరు నన్ను ఎవరనుకుంటున్నారు అని శిష్యులు అందరూ ఉన్నప్పుడు అడుగుతారు. అప్పుడు అందరు కూడా వాళ్ళు తోచిందలా చెప్తారు. కానీ పేతురు ఏమన్నాడు, నువ్వు ప్రభు అయినా క్రీస్తువు దేవుడు కుమారుడిని అని చెప్తారు. అప్పుడు పేతురు పర్యోనా ఈ మీద నా సంఘాన్ని కడతాను అంటాడు. పేతురు పర్యోనా ఈ మీద కడతాను అని అంటాడు. ఆ మాట ఈ పేతురికి ఇవన్నీ గుర్తొచ్చింది. సువార్తను ప్రకటించడం అనేది, దేవుని కొరకు జీవించడం అనేటప్పుడు మొదలుపెట్టాడు. ఆ పేతురే ముఖ్యమైన శిష్యుడుగా ఆయన కోసం అనేక శ్రమలు పొందేవాడుగా. ఇప్పుడు యోగాన్ని కఠంతో చంపించారు. అలా ప్రతి శిష్యుని అలాగే చంపేశారు. హత్యగా ఉంచబడ్డవాడే. పేతురైతే ప్రభువులాగా సిలువేలు కొట్టడానికి నేను అరుగుడి కాదు కాబట్టి నన్ను తలకిందుగా వేయింది, నన్ను సిలువ తలకిందుగా వేయండి అంటే ఆ విధంగానే పడించారు. ఆ విధంగానే పేతురు గారు చంపబడ్డారు. అయితే ఈ లోపల ప్రభు యొక్క సువార్తను ఎంతో ఎంతో వివరంగా ప్రకటించారు. పౌలు ఇలా సువార్తలు రాశారు, పేతురు గారు కూడా అలా సువార్తలు రాశారు. ఎవరెవరికి రాశారు చూడండి. పేతురు మొదలుపోతే పేతురు ఎవరికి రాశారు, 2వ పేతురు ఎవరికి రాశారు, అది ఒక్క దేశానికే కాదు, చాలా దేశాల్లో ఆయన పర్యటించాడు. చాలా దేశాలకు ఆయన సువార్త ప్రకటించాడు. ఆ విధంగా పేతురు తన జీవితకాలం అంతా కూడా ప్రభు యొక్క సువార్తలోనే గడిపాడు. అదే మీరు మొదటి అధ్యాయంలో చూడండి, నిర్భరమైన మనసు కలవారై ధైర్యంగా ఉండండి, మీ విరోధి అయినపోవాలి గర్జించుచున్నవారే ఎవరిని మిగులునా అని వేదకుచూ తిరుగుతున్నాడు. కాబట్టి మీరు సైతానికి లోబడకుండా
జాగ్రత్తగా నిబ్బరంగా ఉండండి అని. మరి ఇంకొక ముఖ్యమైన మాట కూడా చెప్తారు. 2వ అధ్యాయం మీరు 9వ వచనం చూసినట్లయితే చీకటిలో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. అంటే మీరు ఎటువంటి వాళ్ళు అంటే ఆయన సన్నిధికి చేరబడ్డవారు, ఆయన చేత ప్రత్యేకించబడిన వారి గురించి వీడు పేతురు చెప్తున్నాడు. చీకటిలో వీడు ఎక్కడి నుంచి చీకటి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మేము పిలిచిన వారిని గుణాతిశయములను ప్రకటించే నిమిత్తము, ప్రజలను చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము ప్రజలున్నాయి ఉన్నారు. కాబట్టి వీరు ఈ జనమంత్రిలో ప్రత్యేకించబడిన వారు కాబట్టి వీరు కూడా దేవుని బిడ్డలుగా జీవించండి. మీరు ప్రత్యేకించబడిన వాళ్ళే. అందరికీ కూడా మీరు దేవుని యొక్క పిలుపుకు లోబడి దేవునితో పిలువబడిన వారు కాబట్టి మీరు ఆయనను సేవిస్తూ ప్రత్యేకంగా ఉండండి అని వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నారు. ఎన్ని దేశాలు ఇక్కడ ఇచ్చాడు అంటే ఆయన ఏ దేశాల్లో పర్యటించారో అన్ని దేశాల్లో కూడా ఆయన వారికి ప్రకటన చేశారు ప్రభు యొక్క సువార్త. కనుక వాడు ఏ విధంగా ఉండాలి అని చేశారు. తర్వాత ఇంకా కూడా అంటాడు ఏమని, నిబ్బరమైన మనసు కలిగి ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు చూడండి. నేను పరిశుద్ధునే, దేవుని చేత నేను ప్రత్యేకించబడిన వాళ్ళే, ఏర్పరచబడిన వాళ్ళే. కాబట్టి నేనేలా పరిశుద్ధులుగా ఉన్నానో మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి, నన్ను పోలి నడుచుకోనండి అని పౌలు చెప్పినట్టు ఇది కూడా నన్ను పోలి నడుచుకోండి, నాలాగే ఉండండి అంటారు. తర్వాత ఏమంటాడు, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని రక్షించురాగా బలిష్టమైన ఆయన రెక్కల కింద దేన మనసులైంది. అంటే మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఉండండి. ఎప్పుడైతే మనం తగ్గించుకొని జీవిస్తామో అప్పుడే దేవుడు మనల్ని జీవిస్తాడు. మనం తగ్గించుకొని జీవించినప్పుడే దేవుడు మనల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొస్తాడు, ఉన్నతమైనటువంటి జీవితాన్ని మనకి ఇస్తాడు. కాబట్టి ఓర్పుతో సహనంతో మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఉండండి. ఓర్పు సహనం అనేవి చాలా బలిష్టమైనటువంటి, మనము అవి ఆచరించాలి అంటే చాలా కష్టం. ఒక చిన్న మాట ఎవరైతే మనం ఓర్చుకోగలమా, సహించగలమా? అయితే క్రీస్తు కోసం నడిచే వాళ్ళకి ఇవి ఖచ్చితంగా ఉండవలసిన లక్షణాలు. క్రీస్తు ఎలా ఓర్పుతో తన బాధలన్నీ సహించాడు, తన కష్టాలన్నీ ఎలా ఓర్చుకున్నాడో అవన్నీ మనకు మాదిరిగా ఉండడానికే ఆయన చేసి చూపించాడు. కాబట్టి ఆ ఓర్పును ఆ సహనాన్ని మనం కూడా అలవర్చుకోవాలి అని పేతురు చెప్తున్నాడు. ఆ విధంగా ఈ అపొస్తలుడు సంఘాన్ని ఏర్పాటు చేయడానికి మొట్టమొదట పౌలు కంటే కూడా పేతురే సంఘాలని ఏర్పాటు చేశారు. ఆయన తర్వాతే ఆ బోధనని ఉన్న వాడిని హింసించడానికి పూనుకున్నా ఆ దేవుని చేత ఏర్పాటు చేసుకోకూడదు. తర్వాత సౌలు ఆ సువార్తను ప్రకటిస్తూ అంతకంటే ఎక్కువ సంఘాలను ఆయన ఏర్పాటు చేశారు. కాబట్టి సంఘము అనేది ముఖ్యంగా ఐక్యతకు చిహ్నం, ఓర్పుకు చిహ్నం, సహనానికి చిహ్నం. ఎందుకంటే ఓర్పుతో సహనంతో ఉన్నప్పుడే మనం ఐక్యంగా ఉండగలము. ఐక్యంగా ఉన్నప్పుడే మనం ఏదైనా కూడా సాధించగలము. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఉన్నారు, ఐగుప్తులు నానా బాధలు కష్టాలు పడుతున్నారు. ఆ పడినప్పుడు వాళ్ళని ఎప్పుడైతే మోషేను దేవుడు వాళ్ళ దగ్గరకు పంపించాడో అప్పుడే వాళ్ళ కష్టాలు పోవడానికి వీలు పడిపోయింది. అప్పటికే మొదలైంది వాళ్ళ సుఖం అనేది ఏర్పడ్డారు. అంటే ఈ మోషే వచ్చాడు కాబట్టి కొంత హెచ్చు కష్టాలు వేసాడు కదా. ఎక్కువ కట్టి కోసం ఎక్కువ మీరే తీసుకురావాలా, మేమేమో ఏంటి కలపదే మేము మీరే పుచ్చుకోవాలా అంటే ఎప్పటికంటే రెట్టింపు కష్టం వాళ్ళకి ఇచ్చాడు. కానీ అంతకంటే అధికమైనటువంటి సుఖము సంతోషం కలగడానికి అప్పుడే బీజము పడింది. అది ఎందువల్లంటే
వాళ్ళు పెట్టే ప్రతి శ్రమను ఆ శ్రమ అంతటి కూడా వీళ్ళు ఓర్చుకున్నారు కాబట్టి ఐక్యంగా ఉంది. ఇశ్రాయేలీయులు ఐక్యంగా ఉండి ఓర్చుకున్నారు కాబట్టి దేవుడు వాళ్ళని ఒక ఉన్నతమైనటువంటి రాజ్యానికి దేశాలకి వాళ్ళని పంచిపెట్టి వాళ్ళ అడుగులుగా చేశారు. కాబట్టి ఏ విషయంలోనైనా ఓర్పు అనేది సహనం అనేది ఎంతగానో ఉండాలి. ఇప్పుడు ఈ కొరింథీయుల మీరు 13వ అధ్యాయం చూశారంటే 2వ వచనం చదవండి. 2వ వచనం మొదటి కొరింథీ 11. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను అది ఎంత ఉన్నా ఎంత విశ్వాసంతో ఉన్నా కూడా పరిపూర్ణమైన జ్ఞానం ఉన్నా మర్మాలు చేసుకునే విషయం ఉన్నా కూడా నేను ప్రేమ లేని వాడనైతే వ్యర్థులను కొండలను పెకలింపగల అంటే నిజంగా కొండలు మనం పెగిలిస్తామా? కానీ అంత విశ్వాసం ఉన్నా కూడా అంత విశ్వాసం ఉన్నా కూడా ఆ విశ్వాసం కంటే నిరీక్షణ కంటే ప్రేమ ఎంతో గొప్పది. ప్రేమ ఉంటేనే మనం విశ్వసించగలం, ఏ విషయమైనా నిరీక్షించగలం. అంతే కదా. ప్రేమ లేని చోట నమ్మకం అనేది ఎప్పుడు కూడా ఉండదు. ఆ ప్రేమ లేని చోట ఆ ఎదుటి మనుషులు అన్ని లోపాలే కనిపిస్తూ ఉంటాయి. కానీ ప్రేమ మన పిల్లలు ఉన్నారు, మనకు వాళ్ళ లోపల తప్పరు, ఏమి ఇతరులు ఏం చేసినా ఏం చేసినా. కానీ ఆ ప్రేమ ఉన్నప్పుడు తప్పు తప్పడవు కాబట్టి మనం మన పిల్లలు సపోర్ట్ చేస్తాం. అలా కాకుండా ప్రేమ కలిగి ఉండడం వల్ల విశ్వాసం బలపడుతుంది, తర్వాత నిరీక్షణ అనేది కూడా బలపడుతుంది. వీళ్ళు ఏ కారణంతో వీళ్ళు నీకును బాగు చేశారు, ఏ కారణంతో వీళ్ళు చేశారంటే పేదలు అంటాడు. ఏమంటాడు అక్కడ చూడండి, ఏ కారణం చేత మీరు అతన్ని స్వస్థపరిచారంటే పేదలు ఏమన్నారు చూడండి. 2వ అధ్యాయం అది కాదు 4:23 ఆయన నామమందుని విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీటిని బలపరచను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీరికి పూర్ణ స్వస్థత కలుగజేశాను. అది ముఖ్యమైన ఒక వచనం ఏంటంటే 3వ అధ్యాయం 16వ వచనంలో ముఖ్యమైనటువంటి విషయం అక్కడ ఇచ్చారు. ఏ మానవుడు ఏ బలంతో మీరు వీళ్ళు బాగు చేశారు, మీరు స్వస్థపరిచారంటే అక్కడ చెప్తున్నాడు ఏమని, ఆయన నామమందు విశ్వాసంతోనే విశ్వాసం ఉండటం వల్లే ఈ పని మేము చేసాం. వీళ్ళని అది ఆయన మాకు ప్రభు వలన ఏ విశ్వాసం ఉందో ఆ విశ్వాసమే మీ అందరిగా వీరికి స్వస్థత ఇచ్చింది. కాబట్టి మా విశ్వాసం అతన్ని స్వస్థపరిచింది. మా దేవుడి అయిన మాకు బలమైన విశ్వాసం ఉంది, ఆ విశ్వాసమే విని స్వస్థపరిచింది అని అంటారు. అంటే విశ్వాసం అనేది ఎంత గొప్పది. నిరీక్షించడానికి అంటే ఎదురు చూడడానికి మన నమ్మకానికి మూలమేంటి? విశ్వాసమే. దేవుడు తప్పకుండా ఈ విషయము చేస్తాడు అని ఎంత బలంగా మన విశ్వాసం ఉండాలి అంటే మీరు చూడండి 46వ అధ్యాయం కీర్తనలు 46వ అధ్యాయం 2వ వచనం చూడండి. మన విశ్వాసం ఎంత బలంగా ఉండాలి, అంత బలంగా పేదరికి విశ్వాసం ఉండదు. మనము భయపడము. అంతవరకు అది విశ్వాసాన్ని గురించి అక్కడ ఎవరు పౌరవ కుమారుడు రాశారు ఆ కీర్తన. దావీదు గారు రాశారు 41వ వచనం వరకు 41వ అధ్యాయం వరకు దావీదు రాశాడు. ఆ తర్వాత కొన్ని అధ్యాయాలు పౌరవ కుమారుడు రాశారు. అది ఏమని, భూమి మార్పునందిన నడి సముద్రంలో పర్వతములు మునిగిన జలములు పోషించుతూ నురుగు కట్టిన భూములకు పర్వతములు కాదైనను మనము భయపడము. అంటే మన విశ్వాసం అంటే పేదలకి అంత గొప్ప విశ్వాసం ఉంది కాబట్టి ప్రభువులాగా అక్కడ ఆయన స్వస్థపరచగలిగారు. అలానే కవితను కూడా ప్రకటించాడు కదా. ఆ కింద మనం
అది కూడా ఉండదు. కనుక అంటే డోకా, ఆ డోకా కూడా చనిపోతే ఆమె కూడా స్వస్థపరిచింది, బ్రతికించింది. అట్లా దేవుని ఉన్న విశ్వాసమే మా పనుల్ని చేస్తుంది. మేము నమ్మిన దేవుని మీద ఉన్న మా నమ్మకమే మేము ఇటువంటి పనులు చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ నమ్మకమే విశ్వాసం. అంటే నడు సముద్రంలో పర్వతాలు మురిగిన, జలములు ఘోషించిన, గురువు కట్టిన, భూములు పర్వతములైనా మనం భయపడమంటే మన జీవితంలో అటువంటి విపత్కరమైన బహు కష్టమైనటువంటి పరిస్థితులు వచ్చినా మనము భయపడము. ఆ ముందు వాక్యం ఏమిటో చూడండి. దేవుడు మనకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్మకమైన సహాయకుడు. అంటే అంత బలమైన విశ్వాసం మనకు ఎప్పుడు ఉంటుందో అప్పుడే మనము దేవుని యొక్క అనేకమైన మేళ్ళు పొందుకోగలము. కష్టం వస్తుంది, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కానీ మన విశ్వాసం అనేది మనము పోగొట్టుకోకూడదు. మన బిడ్డలు చనిపోయినా, వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా, భరించడానికి వ్యాధులు వచ్చినా, వాళ్ళు లేచి నడవకపోయినా మనకున్న దేవుని విశ్వాసము మనల్ని నడిపిస్తుంది. కాబట్టి ఎట్టి స్థితిలో ఉన్న విశ్వాసాన్ని కోల్పోకూడదు అని ఈ పేతురు కూడా ఇక్కడ చెబుతున్నాడు. ఉన్న విశ్వాసం ఏమని బాగు చేసింది, బలపరిచింది అని అన్నాడు. మేము ఆ విశ్వాసాన్ని బట్టి మేము నమ్మిన దేవుని నమ్మాం కాబట్టి మా పనులు కూడా విజయాన్ని సాధిస్తున్నాయని ఒక విధంగా అక్కడ పేతురు చెప్పాడు. అన్నట్టుగా దేవుని ఎలా ఉన్నటువంటి నమ్మకంతోనే మనము జీవించాలి. ఒక సంఘంగా, ఒక ఐక్యంగా ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా అది నెరవేరుతుంది అని. ఇప్పుడు మనం 5 విషయాలకు మనం జీవితాలు పంపిస్తాం. ఎందుకు? మనకున్న విశ్వాసం. అందరూ కలిసి ప్రార్థన చేస్తే ఆ పని నెరవేరుతుంది, ఆ క్రియ సఫలమవుతుంది అనేటువంటి నమ్మకం మనకు ఉండబట్టే మనము ప్రార్థన చేస్తాం. అదే ఇప్పుడు ఈ పేతురు యేసు ప్రభులాగా ఇన్ని పనులు చేసేటంటే ఇంత సువార్తతో సువార్తను ప్రకటించి అంతమందిని క్రైస్తవులుగా మార్చేటంటే, అంతమంది బాప్తిస్మం పొందడానికి ఆయన మూలమయ్యేటువంటి ఆయనకున్న విశ్వాసమే. ప్రభు వేళ తనకున్న విశ్వాసాన్ని బట్టి అన్ని అద్భుతాలు ప్రభులాగా చేయగలిగాడు. అదే మనకు వచ్చే శోధనలోనైనా, ఇబ్బందుల్లోనైనా, కష్టంలోనైనా చెక్కు చెదరని విశ్వాసంతో దేవుని యొక్క మన నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. కాబట్టి ఆ విధంగా మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఐక్యంగా ఉంటూ ఒకరినొకరు క్షమించుకుంటూ మనము జీవించడం అనేది చాలా ముఖ్యమని ఈ సంఘం యొక్క ప్రార్థన మనకి తెలియజేస్తుంది. ఇప్పుడు నేను ఈ గుడి కట్టడానికి కొంచెం కష్టపడ్డానని నేను ఎప్పుడు ఎరగబడిన కదా కూడించాలని ఎవరికి చెప్పలేదు. నా పిల్లలు దానం చేశారని నేను ఎప్పుడు చెప్పాను. నాకే సర్వ హక్కులు ఈ చర్చి మీద నేను ఎప్పుడు చెప్పాను. ఏం చెప్పాను? ఇదందరూ మనదే. ఈ చర్చి అంతా ఒక్కొక్కరి కష్టంలో వాడు ఇచ్చినటువంటి సంపాదన కష్టంతో ఇది తయారైంది అని ఎప్పటికప్పుడు నేను చెప్పాను. కానీ ఈ గుడిలో నా శ్రమంగా నేను ఏదో గుడి ఎరగబడ్డానని ఎప్పుడు చెప్పాను. ఎప్పుడైనా నా పిల్లలు టీచర్ ఎప్పుడు చెప్పాను, సంఘంలో ఎప్పుడైనా సంఘాలు చెప్పాను, నేనేం చేశానని నేను ఎప్పుడు చెప్పాను. ఎందుకంటే దేవుడి మీద నా విశ్వాసం ఉంది. ఇది కట్టబడి ఉంది అనుకున్నా, దేవుడు సహాయంతోనే ఇది కట్టబడి తప్ప ఇది నా ఒక్క సహాయంతో నేను ఒక్కదాన్ని కట్టబడకుండా ఎప్పటికీ అవలా నేను ఎప్పుడు చెప్పలేదు కూడా. ఇది నేనే చేసినటువంటి గర్వం కానీ అహంకారం కానీ నాకు ఎప్పుడు లేదు. దేవుడు వాటిని నన్ను గురి చేయలే. ఎందుకంటే ఆయన సహాయం లేకుండా ఇది అవ్వదు. ఆయన మీద ఉన్న నమ్మకమే. ఎందుకంటే 4 వార్డులు అయిపోయింది. నాకు పిల్లల నాకు నేను శ్రమపడింది. అక్కడ ఉండేవాడు ఒక రోజు వచ్చి పోవడం అన్నాడు. ఆడమైనా బాగా చేసి ఒక శ్రమపడి అయిపోతారమ్మా, పైన ఏదో కానీ చుట్టూ గోడ కట్టాను అంటే నేను అన్నాను, వాళ్ళను శ్రావను ఏం చేశానని చెప్పాను. లేదే, దేవుడు చేశాడు ఆయన పని. ఎవరినట్టు వాడు ఇచ్చారు. సగం అంతా లెక్క కష్టం చేసుకున్నాడు. వాడు కష్టంలో తెచ్చి ఇచ్చారు. నా మీద నమ్మకంతో ఇచ్చారు. దైవ సాక్షి చెప్తాను నేను. మీ నమ్మకాన్ని ఎప్పుడు వ్యక్తపరచాలా, దేవుడితో ఎప్పుడు రూపొందిందా. నేను చేసింది ఒక రమేష్ గారు అడిగాను, 9,500 ఉంటే 500 10,000 నేను నాకు ఇచ్చాను. నేను ఇచ్చినప్పుడల్లా ఆయన పని చేశారు. ఆయన వల్ల ఆయన నేను కదా, ఆయన లేకుండా నేను చేస్తే
ఇంకా ఎన్నో ఉండేవాడు. ఏమైనా చేస్తుంటాను, ఎంత సంపాదించుకుంటాను. నేను ఎప్పుడు కూడా దేవుడు పేద రూపాయలు పొందించి ఎప్పుడు చెప్తాను, దేవుడికే ఖర్చు పెట్టాను. కాబట్టే అడుగుపోయిన నా కుటుంబం తిరిగి నిలబెట్టాడు. అయిపోయింది, సంపూర్ణం అయిపోయింది, అవి ఏం లేదుగా అని ఎన్నో ప్రచారాలు దగ్గర దేవుడు నా చేతులకు దేవుడి కృప వల్లనే అది జరిగింది. అంటే నా ప్రార్థన ఇవన్నీ కూడా నాకు సహాయం చేసిందే తప్ప నా గర్వం కానీ నా అహంకారం కానీ ఏదేదో ఎగబడేదనే ఆలోచన నాకు ఎప్పుడు లేదు. కాబట్టి దేవుడు నన్ను పైకి లేవలేదని ఇప్పుడు కూడా విశ్వాసం. అందరైనా నాకు అభిమానం. ఎందుకంటే వీరందరూ లేక నీ చర్చ లేదు, ఎవరి కష్టం లేక నీ చర్చ లేదు. వీళ్ళందరూ ఇవ్వబట్టే నేను జాగ్రత్త పరచబట్టే ఈ చర్చ అయింది. పైన అయింది 2 లక్షలు నాకేదో ఇచ్చారు. 3 నెలలైనా చేయాలి. అయినా రేపటి పైన ఎందుకంటే ఆయన అన్నారు, అమ్మ ఇప్పుడు వరకు ఇంకా గోడ కట్టేయండి అంటారేమో అనుకున్నాను. సరే రేపు వెళ్తాను. తెల్లారి 2 లక్షలు ఇస్తారు. తెల్లారి 5 ఇచ్చారు. ఆ విధంగా దేవుని యొక్క పని దేవుడే చేశారు. తమ సాధనాలు మాత్రమే ఆయన పని ఆయన చేసుకుంటారు తప్ప అది నాకు కూడా చాలా ఆశ్చర్యంగా అద్భుతంగా చేస్తా. అడిగిన వాళ్ళందరూ ఇచ్చారు. మీరందరూ మీ లెక్క కష్టంలో ఎంతో కొంత దేవుడికి ఇచ్చారు. ప్రతి వాడు ఇవ్వని వాడు లేదు. అలాంటప్పుడు నేను ఒకదాన్ని అనుకున్నాను, ఇదిగే రాలేదు. దయచేసి వాళ్ళ గురించి అటువంటి విషయాల్లో మాట్లాడు. దయచేసి ప్రార్థన ఎవరు ప్రార్థన చేస్తారు? ఎవరైనా చేయడం ఒకటి టైం ఒకటి టైంకే కాదు. ఎవరు చేస్తారు? ఏం గొప్ప చెయ్యి గొప్ప శిరీష ప్రార్థన చేయను. దేవుడు
నీ వైపు కళ్ళెత్తి చూస్తున్నాం తండ్రి. అయ్యా మా వైపు ఒకసారి చూడు తండ్రి. దేవా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. అయ్యా ఈ రాత్రికాల సమయం ఉంది ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా, ఏ బిడ్డలైతే స్వస్థ ఉన్నారో వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా ఏ బిడ్డలైతే ప్రభా గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్నారో వారికి ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభా. దేవా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. అయ్యా మా మధ్య మీరున్నారు తండ్రి, మమ్మల్ని చూస్తున్నారు ప్రభా. నువ్వు వినిస్తున్నావు తండ్రి, నువ్వు ఆలకించే దేవుడు ఉన్నావు ప్రభా. అయ్యా మమ్మల్ని ఆలకించే మా విజ్ఞాపన ఆలకిస్తున్నా నేను బ్రతిలాడుకుంటున్నాము. అయ్యా నువ్వు మందిరాలలో ఉన్నావు తండ్రి. దేవా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ప్రభా. అయ్యా మా కుటుంబాల వల్ల తండ్రి, మా కుటుంబాలతో వచ్చి స్తుతించే వారిగా ఉండే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి మా పురుషులను నీ సన్నిధికి నడిపించి తండ్రి ప్రభా. అయ్యా ఎవరి బిడ్డలను నీ మందిరాలను బట్టి నడిపించమని నేను బ్రతిలాడుకుంటున్నాను ప్రభా. అయ్యా నిత్యమని స్తుతించే వారు ఉండే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. అయ్యా విశ్వాస విశ్వాస స్తుతించే వారిగా ఉండే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. అయ్యా మీరు అంతకంటే జీవించే వారిగా మమ్మల్ని పాల్గొంటారు. అయ్యా మమ్మల్ని లేవనేసి తండ్రి ప్రభా. అయ్యా నిర్వచన బ్రతుకులో మీరు బ్రతుకుతున్నామేమో తండ్రి ప్రభా. అటు జీవితంలో నుంచి మాకు విడుదల ఇచ్చేమో నేను బ్రతుకులాడుకుంటున్నాను తండ్రి. దేవా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి ప్రభా. ఆరాధన ఆది నుంచి అంతం వరకు నీకే మహిమ చెల్లించుకున్నందుకే నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా తిరిగి వెళ్తుండగా నీ కృప నీ కాపుదల మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా ఇంకో తండ్రి చిన్న ప్రార్థన నీ పాదసన్నిధిలో చేర్చుకోమని అదైనా యేసు పోషిస్తున్నాను అడిగి వేడుకున్నా ప్రభు. ఆమేన్. మహాపరిషుద్ధ కృపగల తండ్రి, దేవగల ఈ ఆరాధన నేను ధ్యానించడానికి ఈ అవకాశం ఇచ్చేది.